హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల బ్లాగ్స్. నేను మీ విమల. ఇదైతే నేను సరస్వతి నది పుష్కరాలకైతే వెళ్తున్నాను కాళేశ్వరము. ఆ రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అయితే ఫస్ట్ ముగ్గేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసి వెళ్ళడానికైతే అన్ని సిద్ధం చేసేసి అన్నం వండేసినాను. అంటే మధ్యాహ్నం తినడానికి లంచ్‌కు అన్నము, మామిడికాయ పప్పు, అలాగే మామిడికాయ ఊరగాయ అయితే పెట్టుకున్నాను. నాకు బయట ఇక్కడ టిఫిన్స్ ఓకే గానీ లంచ్ అస్సలు తినాలనిపియదు. సో అందుకోసం అయితే మన ఫుడ్ మన చేతిలో ఉంటే ఎక్కడైనా ఆపుకొని తినొచ్చు కదా అని చెప్పేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసినాను అన్నమాట వెళ్ళడానికి. సో ఈ సరస్వతి నది పుష్కరాలు అయితే కాళేశ్వరం త్రివేణి సంగమంలో అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ సరస్వతి పుష్కరం ఏ పుష్కరమైన నదికి 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది కదా. సో అలాగా ఈ సంవత్సరం అయితే సరస్వతి నది పుష్కరాలు అయితే కాళేశ్వరంలో జరుగుతున్నాయి. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను అన్నమాట. అక్కడికి వెళ్ళడానికి అయితే ఫుడ్ అయితే మొత్తం ప్యాక్ చేసి పెట్టేశాము. సో తర్వాత నేను 4:30కి లేస్తే నా పనులన్నీ అయ్యేసరికి 7:30 అయింది. మేము బయలుదేరేసరికి ఎంత ఫాస్ట్‌గా మా హస్బెండ్ అన్నారు 5కే బయలుదేరదామని. అయినా లేట్ అయింది. మేమైతే ఫుల్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నామండి. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అసలు నేను ఫస్ట్ టైమ్ అన్నమాట అంత పెద్ద ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవడం. ఇదైతే మార్నింగ్ కరీంనగర్‌లో పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అయినాం. ఎంత ఎక్సైట్‌మెంట్‌గా స్టార్ట్ అయినామో మా జర్నీ అంత అడ్వెంచరస్‌గా సాగిందనమాట. అసలు అక్కడికి వెళ్దామా? లేకపోతే మధ్యలో నుండి రిటర్న్ వద్దామా? అన్నట్టుగా చాలా బాధాకరంగా సాగింది నది వరకైతే. చాలా అంటే చాలా. ఇంతకుముందు నేను చాలా పుష్కరాలకెళ్ళినాను గానీ, ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడ జూడలేదు. చాలా చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు ఊహించలేదనమాట. ఆల్రెడీ నాకు కొంచెం డౌటొచ్చింది. సండే గదా! ఎక్కువ మంది జనాలుంటారని. ఆడ ప్రాబ్లమ్ జనాలది గాదు. ఆ రోడ్డు మీద అటు ఇటు కాకుండా అందరూ అడ్డంగా పెట్టేసినారనమాట. వన్ సైడ్ ఎళ్ళాల్సింది మొత్తం డబుల్ పెట్టేసినారు. ఇంకా ముందు ముందు చెప్తాను. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే, అసలు ఎండకి మార్నింగ్ ఏమో చల్లగానే ఉండింది. మేము 7:30కి స్టార్ట్ అయినాం గదా! సో, మేము ఈ సుల్తానాబాదు, తర్వాత పెద్దపల్లి, హ్మ్, మంతిని అవి దాటేసి వెళ్ళేసరికి 10:30 అయింది అక్కడికెళ్ళేసరికైతే. సో, ఇక్కడైతే నేనేమనుకున్నానంటే, ఏముందిలే అంత ట్రాఫిక్ ఏం లేదంటున్నారు గదా చాలామంది అని జెప్పేసి. అయినా పొద్దున్నే ఎళ్తున్నాం గదా! అంతమంది జనాలు ఏముంటారు అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 20 కిలోమీటర్స్ అండి. ఒక 15 కిలోమీటర్స్ ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మామూలుగా గాదు. ఇదైతే మనము మంతినికి వెళ్ళే ముందు మంతిన్‌లో మేమైతే టిఫిన్ జేసినామనమాట. మంతిని దాటినాక మా వారు రోజుకి ఫీల్డ్‌కెళ్తారనమాట మంతిని దగ్గరికి గూడా. సో, ఇక్కడైతే మా నితీష్ బాబు అయితే వడ తిన్నాడు. సో, తర్వాత మేమేం జేసినామంటే కరెక్ట్‌గా ఇంక కాళేశ్వరం ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అనగా, మా వారు ఏం జేశారంటే కారులో వెళ్తే మనం ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయితది. సో, కార్‌లో వెళ్ళే కంటే వాళ్ళ సూపర్వైజర్‌లతో బండి తీసుకొని మేము బైక్ మీదయితే స్టార్ట్ అయినాము. కాళేశ్వరంకి ఇంకో 25 కిలోమీటర్స్ ఉండంగా. సో, అక్కడి నుండి ఒక 10 కిలోమీటర్స్ పోయినాక ట్రాఫిక్ జామ్ అయిందండి. అబ్బబ్బబ్బబ్బా! అసలు ఎంత వాటర్ లేవక్కడ. ఇరుక్కొని పోయినాం. ఇంకా మేము బండి గాబట్టి కొంచెం కష్టం మీదైనా బయటికొచ్చినాం గానీ, లేకపోతే అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయిందనమాట. అసలు ఊహించలేదు అంత ట్రాఫిక్ జామ్‌ను. సో, ముందెళ్ళినాక బండి అక్కడ బెట్టేసి కార్ అక్కడ బెట్టేసి బైక్ మీదయితే వెళ్ళామనమాట. సో, ఈ సరస్వతి నదికైతే 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయి. ఈ సరస్వతి నది అనేది ఇప్పుడు కాళేశ్వరం అనేది త్రివేణి సంగమం అన్నమాట. అంటే అక్కడ కాళేశ్వరం దగ్గర గోదావరి నదితో పాటు ప్రాణహిత నది, అలాగే అంతర్వాహిని అంటే భూమి లోపల ప్రవహిస్తుందన్నమాట సరస్వతి నది మనకు కనిపించదు. సో, అందుకే అంతర్వాహిని, అదృశ్య నది అంటారంట. సో, ఈ 3 నదులు కలుస్తాయి గాబట్టి కాళేశ్వరం దగ్గర ఉన్న ఆ నదిని త్రివేణి సంగమం అంటారు. సో, ఈ సరస్వతి నది పుష్కరాలైతే ఎప్పుడొస్తాయి అంటే బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు
12 రోజుల పాటు ఈ సరస్వతి నది పుష్కరాలు అయితే చేస్తారంట అండి. ఇక్కడ చూసారు కదా, మేమైతే ఇంకా ఇలా ఇందుకడి నుండి అండి ట్రాఫిక్, ఇంకా మేము మా అదృష్టం ఏంటంటే మేము ఆ కార్తో కంటిన్యూ చేయకుండా మా హస్బెండ్ మార్నింగ్ ఆర్గనైజర్ని అడిగినారనమాట. ఎలా ఉంది ట్రాఫిక్ అంటే, ఒక 15 కిలోమీటర్స్ లోనే స్టాప్ చేస్తున్నారు కార్లు, ఆ తర్వాత మళ్ళీ మీరు బస్ ఎక్కాల్సింది వస్తుంది అది ఇది అంటే, ఇంకెందుకులే ఇవన్నీ అని చెప్పేసి ముందే మా వారు ఒక 25 కిలోమీటర్స్ ముందే వాళ్ళ సూపర్వైజర్లతో బండి ఇప్పించుకొని కార్ అక్కడే వాళ్ళకి తెలిసిన ప్లేస్లో పార్క్ చేసేసి మేము బండి మీద స్టార్ట్ అయినాం. మేము బైక్ మీద కాబట్టి మేము బైక్ మీదనే అసలు వెళ్ళలేకపోయినాం. నేనైతే ఎంత దూరం నడిచినానో బైకులు పోనీకి కూడా లేదు. ఫస్ట్ ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ పోనీకి ఇప్పుడు మనం చూస్తున్న దారి పోనీకి అటుపక్క ఇంకోటి వరంగల్ది కాళేశ్వరం రోడ్డు ఉంది, అక్కడ రానికి అని చెప్పేసి పెట్టినారంట నిన్నటి వరకు. అయితే ఈరోజు ఎవరో అంటే పెద్ద విఐపి విజిట్ చేసినారంట అండి, అంటే గవర్నర్ గారో ఎవరో. సో అప్పుడు ఆ వచ్చే కాళేశ్వరం నుండి రిటర్న్ వచ్చేవి కూడా ఇటు పక్కే పంపించేసినారు. బట్ ఇక్కడ వన్ వే అనుకొని ఈ వెహికల్స్ అయితే మొత్తం అంటే 2 లైన్లు 3 లైన్లు వెళ్ళేసరికి ఇవి అక్కడ స్టక్ అయినాయి. అటునుండి వచ్చే కార్లు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అటునుండి వచ్చే కార్లు, అటునుండి వచ్చే కార్లు స్టక్ అయినాయి. ఇటు నుండి వెళ్ళే బస్సులు, కార్లు, బైకులు అన్ని స్టక్ అయిపోయినాయి. అసలు ఎంత 15 కిలోమీటర్ల వరకు స్టక్ అయినాయండి. ఇంక మేము ఇట్లా పోతే కాదు, 10 కిలోమీటర్లు అక్కడ వాటర్ లేదు, ఏం లేదు. 10 కిలోమీటర్ల వరకు అక్కడ ఒక్క చుక్క నీళ్లు లేదు. అది క్లియర్ అయ్యేసరికి మినిమం 4-5 గంటలు పడుతుంది. సో ఇంకా మేము రిటర్న్ అయిపోయి, మేము అప్పటికి ఒక 2 కిలోమీటర్ల ట్రాఫిక్ లో ముందుకెళ్ళినాము. ఇంకా కాదు అని చెప్పేసి రిటర్న్ అయిపోయి ఇంకా ఇటు సైడ్ వేరే రోడ్డుకి వస్తే, ఇక్కడ ట్రాఫిక్ ను మళ్లించడానికి పోలీసులు ఈ కాలువ పక్కన వెళ్ళమన్నారు. ఈ కాలువ పక్కన వెళ్ళి మళ్ళీ మేము ఇంకో రూట్ లో కలిసామన్నమాట. అప్పటికే మా ఫేస్లు వాడిపోయి ఉన్నాయి. ఇంకా అసలు నేను మా జోషి అన్నమాట మేము పుష్కరాలకు తీసుకెళ్ళింది. ఇక మా ఆయనకు వచ్చే కోపాన్ని భరించలేక అల్లాడిపోయినాంలేండి. ఇది వేరే రూట్ అన్నమాట. ఇది వరంగల్ నుండి కాళేశ్వరం వెళ్ళే రూటు. ఇది కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. బట్ ఇక్కడ ఒక 1 కిలోమీటర్ అయింది బైక్ మీద కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళినాము. ఇంకా మేమైతే ఇక్కడ నది దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకోటి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈ నది దగ్గర కూడా మొత్తం బండి నది దగ్గరికే తెచ్చుకునింటే బాగుండు. మేము కొంచెం ముందుగానే 1 కిలోమీటర్ ముందే ఆపేసినాము, అందరు ఆపేస్తారేమో అని చెప్పేసి పోలీసోళ్ళు. సో మీకు ఇంక ఇప్పుడు ఆల్రెడీ పుష్కరాలు ఈ రోజు లాస్ట్ రండి. అబ్బా ఏమన్నా జనాలు ఎంత ఇబ్బంది పడినామో మేమైతే. అసలు అంత ఈజీ అయితే కాదు. ఇక్కడైతే సరస్వతి నదికి అంటే ఈ ఆలయం యొక్క సరస్వతి నది, ఈ కాళేశ్వరం యొక్క ఇక్కడ హిస్టరీ అయితే చెప్తాను. ఇక్కడైతే మేము ఇక ఫస్ట్ స్నానాలు చేసి తర్వాత సరస్వతి దేవికి పసుపు కుంకుమ నదిలో పసుపు కుంకుమ వదిలేసి ఇక్కడ నది ఒడ్డున అయితే దీపం అయితే పెడుతున్నాను అనమాట. నేను దీపం పెట్టేసి మొక్కుకుందామని. సో ఇక్కడ కాళేశ్వరం ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, ఈ కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయం అనేది తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం అనే గ్రామంలో ఉంటుంది అన్నమాట టెంపుల్. ఈ టెంపుల్ గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే, ఇక్కడ ఈ టెంపుల్ శివుడు యముడు 2 దేవాలయాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక, ఇక్కడ మనం చూస్తున్న గోదావరితో పాటు దాని యొక్క ఉపనది ప్రాణహిత నది, అలాగే లోపల అంతర్వాహినిగా అంటే భూమి లోపలగా సరస్వతి నది అయితే ప్రవహిస్తుంది అన్నమాట. ఈ సరస్వతి నది తర్వాత ప్రాణహిత నది, గోదావరి నది 3 కలిసి ప్రవహించడం వల్ల ఇక్కడ ఈ కాళేశ్వరంలో ఉన్న ప్లేస్ ను త్రివేణి సంగమం అని అంటారనమాట. అలాగే ఈ త్రివేణి సంగమం కాబట్టి దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అలాగే శ్రీశైలం ద్రాక్షారామంలో లాగా కాళేశ్వరంలో కూడా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగా పిలుస్తారనమాట. అలాగే ఇక్కడ ఏంటిదంటే, ఇది మెయిన్ టెంపుల్ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్. మేమైతే బయట నుండి దర్శనం చేసుకున్నాం. చాలా మంది జనాలు ఉన్నారు. మాకు అప్పటికే మేము మార్నింగ్ 10:30కి రావడం వల్ల మేము ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల మా స్నానాలు అయిపోయేసరికి 4 అయింది. ఇంకా మేము మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మా బైక్ పెట్టిన 1 కిలోమీటర్ నడవాలి, తర్వాత మళ్ళీ మా కార్ దగ్గరికి వెళ్ళాలి.
ఇంకా అసలు అప్పటికే మాకు ఓపిక నశించింది ఎండకు. పైగా మా నితీష్ నడవడు కదా, వాడిని మోసి మళ్ళీ మా లగేజ్ మోసుకొని మస్తు ఇబ్బంది పడినాము. ఇంకా బయట నుండే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి జస్ట్ మెయిన్ మెయిన్ ద్వారం దగ్గర మొక్కుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా శ్రీశైలం ఇక్కడ గర్భగుడిలో 2 శివలింగాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఏమైందంటే ఈ ముక్తేశ్వర స్వామి ముక్తిని ప్రసాదిస్తూ ఉండడం వల్ల యముడికి పని లేదు. సో అందుకు అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోవడం వల్ల యముణ్ణి కూడా తన పక్కన లింగాకారంలో నిల్చోమన్నాడంట. అందుకే ఇక్కడ 2 లింగాలు ఉంటాయి. అలాగే ముక్తేశ్వర స్వామిని చూసి యముని దర్శించుకోకుండా వెళ్తే వాళ్ళకు మోక్ష ప్రాప్తి అనేది దొరకదన్నమాట. సో వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పి శివుడు చెప్పాడంట. సో ముక్తేశ్వర స్వామి లింగంలో ఇంకొక ప్రత్యేకత ఏంటిదంటే, ఈ లింగంలో 2 రంధ్రాలు ఉంటాయి. ఈ ఒక రంధ్రంలో నీరు పోస్తే అక్కడ అభిషేకిస్తే ఆ నీరు అక్కడి నుండి సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమంలో కలుస్తుందంటండి. అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇంకా మేమైతే అన్నం తినేసి రిటర్న్ అయినాం. మేము మార్నింగ్ టిఫిన్ చేసి మేము అన్నం తినేసరికి ఈవినింగ్ 6 అయ్యిందండి. అక్కడ పోలీస్ వాళ్ళైతే అంటే చెకింగ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్. ఈవినింగ్ సన్సెట్ కూడా అవుతుంది అనమాట. ఆ టైం అయింది. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫేస్లు అయితే వాడిపోయినాయి అసలు.